ఒక నగరం డెవలప్మెంట్ అంటే కొత్త రోడ్లు, కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే కాదు. దాని చరిత్రని, అక్కడి ప్రజల జీవన విధానాన్ని కాపాడుకుంటూనే ఆ పాత ప్రాంతానికి కొత్త రూపం ఇవ్వడం కూడా. విశాఖ నడిబొడ్డునే పూర్ణ మార్కెట్ పక్కనే ఒక స్లమ్ ఉంది, అదే వెలంపేట. ఆ ఏరియాలో 177 పేద కుటుంబాలు గత 50 ఏళ్లుగా చిన్న చిన్న రేకుల షెడ్స్ లో ఉంటున్నారు. ఆ కుటుంబాలకి ఇక్కడ టెన్షన్ లేదు, ఇల్లు మారాల్సిన పని లేదు, ఊరు వదిలేయాల్సిన పని అసలే లేదు. ఉన్న చోటే 2000 చదరపు మీటర్ల స్థలంలో కొత్త హై రైజ్ అపార్ట్మెంట్ కట్టేలా ఏపీ కేబినెట్ డిసిషన్ తీసుకుంది. భవనం స్టీల్ ప్లస్ 12 అంతస్తులు, గరిష్టంగా 45 మీటర్ల ఎత్తు వరకు ఉండొచ్చు. షియర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తారు. ఇది ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్. ఈ పని మొత్తం ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు కలిసి చేస్తాయి. ప్రాజెక్ట్ డిపిఎఫ్టి పిపిపి విధానంలో జరుగుతుంది. ఇందులో బెస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళని ఎక్కడికి పంపించరు, అక్కడే కొత్త ఇళ్లు నిర్మించిస్తారు. ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రభుత్వం తన జేబు నుంచి మొత్తం డబ్బు పెట్టదు, టీడీఆర్ అనే కొత్త విధానాన్ని వాడుతోంది. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. సింపుల్ గా చెప్పాలంటే ప్రైవేట్ డెవలపర్ తన డబ్బుతో ఇళ్లని నిర్మిస్తాడు, ప్రతిఫలంగా ప్రభుత్వం టీడీఆర్ ఇస్తుంది. టీడీఆర్ వల్ల డెవలపర్ కి విశాఖలోనే మరో ప్రాంతంలో అదనంగా మరో నిర్మాణం చేపట్టే హక్కు లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం గరిష్టంగా 1:4 టీడీఆర్ ని బిడ్డింగ్ లో అనుమతిస్తుంది. డెవలపర్ వెల్లంపేటలో ఒక అపార్ట్మెంట్ కడితే ప్రభుత్వం అతనికి విశాఖపట్నం ఏరియాలోనే మరో 4 ఇళ్లు నిర్మాణం చేపట్టే హక్కుని కల్పిస్తుంది. అందుకే కంపెనీలు ముందుకొస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వం కొన్ని బిల్డింగ్ రూల్స్ లో సడలింపులు ఇచ్చింది. ఉదాహరణకి సాధారణంగా ఉండే 22% పార్కింగ్ కి బదులుగా 10% పార్కింగ్, కొన్ని సెట్ బ్యాక్ రూల్స్ లో సడలింపులు, జీవీఎంసీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెల్లించాల్సిన కొన్ని ఫీజుల్లో మినహాయింపులు. దీంతో డెవలపర్ కి ప్రాజెక్ట్ ఆర్థికంగా సాధ్యపడుతుంది. అంతేకాదు దీని పూర్తి అకౌంటబిలిటీ ప్రభుత్వమే చూస్తుంది. ఎలా? ప్రతి 3 నెలలకి జీవీఎంసీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలి. అలాట్మెంట్ తర్వాత మెయింటెనెన్స్ ప్లాన్ కూడా ముందుగానే సిద్ధంగా ఉంచాలి. ఫైర్ సేఫ్టీ, ఎనర్జీ కన్జర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టాలి. బెటర్ అండ్ హైజీనిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇంప్రూవ్డ్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. వెలంపేట ప్రాజెక్ట్ ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ప్రభుత్వం చూస్తోంది. ఇది విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ VER లో భాగం. స్కేల్ చిన్నదే కానీ కాన్సెప్ట్ ఒకటే. ఇది సక్సెస్ అయితే విశాఖపట్నంలో మిగిలిన స్లమ్స్ కూడా ఇలానే డెవలప్ చేస్తారు. అంతేకాదు రాష్ట్రం మొత్తానికి స్లమ్ రీడెవలప్మెంట్ పాలసీ తేవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కాదు, రాష్ట్రం మొత్తానికి బ్లూ ప్రింట్. ఓవరాల్ గా ఈ డెవలప్మెంట్ ఫేజ్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.